పరీక్ష పూర్తవడానికి కేవలం 3 ఎపిసోడ్లు మాత్రమే మిగిలింది. కానీ అసలు ఎవరెవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎలివేట్ అవుతున్నారు, ఎవరు ఆడట్లేదు, ఎవరు ఆడినా ఎలివేట్ అవ్వట్లేదు, సో అవన్నీ మనం ఈ రోజు మాట్లాడుకుందాము. అండ్ ప్రీవియస్ గా జరిగిన 3 ఎపిసోడ్లు అండ్ కమింగ్ అప్ 3 ఎపిసోడ్స్ అండ్ ఎవరు ఇంట్లోకి వస్తారు మన అంచనాల ప్రకారం, అంటే మనం చూసిన దాని ప్రకారం ఎవరు ఇంట్లోకి రావడానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది, మేము ఏమనుకుంటున్నాం అనేది మా ఒపీనియన్ మీకు చెప్తాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇవాళ? యాక్చువల్ గా లాస్ట్ 3 days నుంచి మనం చూస్తున్న గేమ్ ప్రకారం లాస్ట్ 3 days అనుకోవచ్చు. అంటే లాస్ట్ 3 days అని ఎందుకన్నాను అంటే, జడ్జెస్ వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఆట తీరు ఏమన్నా మారిందా, సో దాన్ని బట్టి ఒక లాస్ట్ 3 days నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే అసలు వీళ్ళ ఆట తీరు ఎలా ఉంది ఏంటిది అనే దాన్ని ప్రకారం చూసుకుంటే, కొంతమంది యాక్చువల్ గా హౌస్ లో కొంతమంది ఎవరు అంటే శ్వేత శెట్టి, తను నాకు తెలిసి లైట్ తీసుకుందేమో అనిపించింది. ఎందుకంటే తను పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఊరికే ఆడమని అంటే ఊరికే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అంతకు మించి పెద్ద పర్ఫార్మెన్స్ ఏం చేయట్లేదు ఆ అమ్మాయి. దాని తర్వాత కొంచెం ప్రసన్న కూడా నాకు ఎందుకు అలాగే అనిపించాడు, తనకి ఛాన్స్ వచ్చినా తను ఆడట్లేదేమో అనిపిస్తుంది. ప్రసన్న అది మాట్లాడదాం, ఈ రోజు కొంచెం ఇష్యూ అయింది, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు అసలు ఎవరెవరు ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. మనీష్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉండే అలా ఉండే అని చెప్పేసి ఆ రోజు బాగా ఫైర్ అయ్యారు. సో తను కొంచెం ఎలివేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఐ మీన్ తనకు వచ్చిన ఛాన్స్ ను కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు అంటే లైట్ అంటే వీళ్ళతో ఏంటి నాకు అన్నట్టు చేశాడు. కాకపోతే ఎందుకో అంటే ఇంత దూరం వచ్చాం కదా, సో ఆడదాం, మన అనవసరంగా మన ఫేస్ వాల్యూ ఏమైనా తగ్గిద్దేమో అన్నట్టు ఆడుతున్నాడు. కొంచెం ఒక లెవెల్ కి పెరిగిందని చెప్పచ్చు మనిషిది. ఎందుకంటే ఆలోచిస్తుండో అలా కొంచెం ఓవర్ గా కాకుండా కొంచెం బెటర్ గా ఆలోచిస్తుండో. దాని తర్వాత ఇంకా ఎవరంటే హరీష్ కూడా. హరీష్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి బాగానే ఉంది గ్రాఫ్. అసలు గ్రాఫ్ అంటే తనది వొకాబులరీ గ్రాఫే, తన ప్లేయింగ్ గ్రాఫ్ ఏం లేదు. సో ప్లేయింగ్ గ్రాఫ్ ఎప్పుడు తను ఎందుకు చేంజ్ చేసుకున్నాడు అని అంటే, ఇప్పుడు యాక్చువల్ గా తను ఇండివిజువల్ గా ఆడుతున్నాడు. ఇంతకు ముందు అప్పుడు శ్రీజ చెత్తేయడం కానీ, లేదంటే తను పక్క వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ముందుకి వెనక్కి రావడం కానీ, వెళ్ళడము పోవడం, ఐ మీన్ లైక్ ఆటలో కొంచెం ముందు వెనక ఉండేవాడు. కానీ అలా కాకుండా ఇప్పుడు తను ఓన్ గా థింకింగ్ మొదలు పెట్టాడు ఆటలు. అంటే తన ఓన్ థింకింగ్. కాకపోతే ఆటలోకి వచ్చేసరికి గ్రూప్ గేమ్ కదా, ఐ మీన్ లైక్ టీమ్ ప్లేస్ కదా. సో టీమ్ ప్లేస్ లో కూడా ఇప్పుడు తను తగ్గకుండా తన పాయింట్ తీసుకొని తను ముందుకు రావడం అనేది చేస్తున్నాడు అనిపించింది అలాగా. దాని తర్వాత ఇంకెవరున్నారు ఎలివేట్ అవ్వంది అంటే డిమాండ్ పవన్ అసలు బయటికి రావట్లేదు అని అంటే తన మేనర్, ఐ మీన్ లైక్ తన యాటిట్యూడ్ మేనరిజం ప్రకారం తను అంతేనేమో అనిపించింది. సో ఆయన ఛాన్స్ వచ్చినా మేబీ తన వాయిస్ అంతగా రేస్ చేసి ఎక్స్పెక్టెడ్ లెవెల్లో లేడు డిమాండ్ పవన్. దాని తర్వాత వచ్చేసి ఇంకా దివ్య కూడా నాకు అంత పెద్ద ఏం అనిపించలేదు. దివ్య ఫస్ట్ అయితే బాగానే ఉంటాయి కదా, అంటే ఆ అమ్మాయి మాటలకైతే ఉంది, ఫస్ట్ చెప్పినట్టు మాటలు అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కాకపోతే ఇంకా టీమ్ లో మింగ్లింగ్ ఎలా ఉందో మనకు తెలియదు, అంతా ఏం చూపించట్లేదు, ఓన్లీ గేమ్స్ చూపిస్తున్నారు కాబట్టి. కానీ తను ఎప్పుడు అంత పెద్ద ఐ మీన్ స్మైల్ ఫేస్ అయితే కాదు ఆ అమ్మాయిది, అంత నవ్వినట్టు కూడా ఏం అనిపించలేదు. టీమ్ మెంబర్స్ తో కూర్చున్నప్పుడు కానీ అప్పుడు కానీ మిగతా వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తను మామూలుగా సెటిల్ గా ఉండడానికి చూస్తున్నట్టు అట్లాంటిది అనిపించింది. సో ఇలా ఉన్నారు. సో ఇంకా కమింగ్ టు కొంచెం బ్రైట్ గా ట్రై చేస్తుంది ఎవరని అంటే అనుష అనుకోవచ్చా? అనుష లేదు, అనుష కూడా సెటిల్ గానే ఉంది, చెప్తే ట్రై చేస్తుంది. తను కూడా పెద్ద తెలియట్ అవ్వట్లేదు. తనకి మెయిన్ గా ఏంటి అంటే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. బిగ్ బాస్ అనే పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది. సో తను యాంకర్ అవ్వాలనుకుంటున్నాను. నేను అలా అనుకోలేదు, కానీ తనకి ఐ మీన్ ఛాన్సులు వచ్చినా కూడా తను ఐ మీన్ లైక్ ఫిజికల్ టాస్క్ లో కావచ్చు కొంచెం ఆలోచించకుండా ఐ మీన్ తను ఆడుతుంది అనిపిస్తుంది. అంటే ఎంతవరకు చూడాలో అంతవరకు చూడకుండా, ఐ మీన్ ఎలా అంటే సరౌండింగ్ లో కొన్ని రియల్ ఫేక్ గేమ్ కావచ్చు, దాని తర్వాత అంతకు ముందు వచ్చిన ఇదేంటి వే టాస్క్ కావచ్చు. సో మినిమం అంటే ఒక థింకింగ్ అంటూ లేకుండా తను ఆడుతుందేమో అనిపించింది. సో ఇంకా కొంచెం బాగా అత్యుత్సాహం చూపించేది ఇప్పుడు ఆ టీంలో అంటే శ్రీజ కాదు,
చిన్న ఆమె కదా, అందరికంటే చిన్న 19 years old తను. 22 years old అనుకుంటా. 19 నిన్న చెప్పారు యాక్చువల్ గా. నిన్న గేమ్ తనే గెలిచింది. సో శ్రీముఖి ఉన్ను బిందుమాదేవి భుజాల పైన మోసారు ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మకి ఏడుస్తూ వాళ్ళ నేను అమ్మకి గెలిచాను అమ్మా డెడికేట్ చేస్తున్నానని చెప్పింది కదా. గెలిచానమ్మా అంటూ చాలా హ్యాపీగా అయితే చెప్పింది. సో తనకి ఫస్ట్ టైం యాక్చువల్ గా కెప్టెన్సీ రావడం, గెలవడం, తను ఎలివేట్ అవ్వడం అన్ని ఒక రోజు జరిగాయి తన ఒకే రోజు విషయంలో. అలాగే ఓట్ అప్పీల్ కూడా Appeal నిన్న కూడా, చేసింది ఆ అమ్మాయి బెస్ట్ ప్లేయర్ గా యాక్చువల్ గా. అన్ని ఒక రోజు అయ్యాయి. అవును. ఇన్ని ఎపిసోడ్స్ నుంచి 10 ఎపిసోడ్ల నుంచి జరిగింది, ఒకే ఎపిసోడ్ లో జరిగిపోయింది శ్రేయ విషయంలో అయితే. ఎస్, సో కమింగ్ టు శ్రీజ, తను బానే ఆడుతుంది కదా. శ్రీజ ఫస్ట్ నుంచి ఉన్న గ్రాఫ్ నుంచి అసలు దిగలేదు. తన ఏ First ఫైర్ తో నుంచి అయితే వచ్చిందో తను- అదే ఫైర్ ఇంకా అట్లనే రన్ అయితే. తను తెలివిగా ఆడుతుంది. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏంటంటే తెలివిగా ఆడుతుంది. తెలివిగా ఆ అమ్మాయి బిహేవియర్ తెలివిగా ఉంది అన్నది మనము ఫస్ట్ వీడియోలోనే చెప్పినాం. సో అదే యాటిట్యూడ్ తో ఉంది ఆ అమ్మాయి, తెలివిగా ఈ ఆడుతుంది. దాలియా కూడా అసలు అమ్మాయి కనబడట్లేదు కదా, డాలియా కూడా గుంపులో గోవింద లాగా ఆడుతుందేమో అనిపిస్తుంది నాకు. గుంపులో గోవిందని కాదు కానీ ఆ అమ్మాయి అంటే ట్రై చేస్తుంది. కాకపోతే ఆ అమ్మాయి ఐ మీన్ లైక్ ట్రై చేస్తున్నా కూడా ఓడిపోవాల్సి వస్తుంది. మేబీ స్పీడ్ కావచ్చు, కొంచెం యాక్టివ్నెస్ కావచ్చు, లేదంటే కొంచెం గ్రాస్పింగ్ పవర్ కావచ్చు. అది దాని వల్ల మేబీ వెనకబడుతుందా. దానివల్ల మిగతా వాళ్ళతోని పోలిస్తే ఆ అమ్మాయి కూడా వాళ్ళలానే ఉంది. అంటే అంత అప్ టు మార్క్ కాదు. సో అప్ టు మార్క్ లో ఉన్నది ఏదో ఒక దాంట్లో అప్ టు మార్క్ లో ఉండాలి అని అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ అమ్మాయి శ్రీజ, దమ్ము శ్రీజ. దాని తర్వాత వచ్చేసి ప్రియా అసలు సూపర్ గా ఎలివేట్ అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయి ఏదో ఒక టచ్ లో విన్ అవుతూనే ఉంది. ఇప్పుడు అవ్వకపోయినా తను ఎలివేట్ అవుతుంది. బెస్ట్ ప్లేయర్ గా ఆ అమ్మాయి ఆడడానికి వెళ్తే కన్ఫామ్ గా తన పాయింట్ అయితే తీసుకొస్తుంది. ఎప్పుడో 1-2 సార్లు తీసుకురాకపోవచ్చు, కానీ మిగతా పార్టిసిపేట్స్ చాలా బాగా ఆడుతుంది. లాస్ట్ 3 days నుంచి కూడా ఆ అమ్మాయి ఏ టీమ్ లో ఉన్నా తను గెలుస్తుంది. ఆ అమ్మాయి ఈ రోజు కూడా యాక్చువల్ గా గెలిచేదే. ఈ రోజు ఆట గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఈ రోజు పపెట్ గేమ్. సో ప్లేట్ లో ఒక ప్లేట్ లో ఫుడ్ ఐటమ్స్ పెడతారు, స్వీట్స్ పెడతారు. సో ఇంకో ప్లేట్ లో వచ్చేసి ఖాళీ బౌల్స్ పెడతారు. చేతిలో కర్ర పట్టుకొని వీళ్ళని మనము హ్యాండిల్ చేయాలి. ముందున్న వాళ్ళ చేతికి కర్రలు కడతారు, ఏ స్వీట్ పైన వాళ్ళు చూపిస్తారో ఆ స్వీట్ ని వీళ్ళ కళ్ళు గంతలు కట్టి ఉంటాయి కూర్చున్న వాళ్ళకి. సో వీళ్ళే ఈ హ్యాండిల్ తోని స్వీట్స్ పైన మూవ్ చేసి స్వీట్ తీసుకునేలా చేసి ఖాళీ దాంట్లో వేయాలి. ఎవరైతే ఫస్ట్ వేసి బెల్ కొడతారో దే ఆర్ ద విన్నర్స్ కదా. అంటే ఆ పాయింట్ వరకు దే ఆర్ ద విన్నర్స్. కానీ అంతకన్నా ముందు అసలు ఈ రోజు గేమ్ స్టార్ట్ అవ్వడానికి టీమ్స్ ఎలా ఫామ్ అయ్యాలో మనం మాట్లాడుకోవాలి కదా. మీరు దాని గురించి మాట్లాడలేదు. టీమ్స్ ఫార్మింగ్ వచ్చేసి యాక్చువల్ గా ట్యాక్స్ ఇచ్చేసి ఎవరికి ఏ ట్యాక్స్ సూటబుల్ అనే దానిపైన డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ అక్కడ 15 ఉన్నాయి, కానీ 7 మాత్రమే ఇవ్వమన్నారు. ఆ 7 ఇచ్చాక ఇంకా మిగతా 7 రమ్మన్నారు. అంటే ఎవరెవరైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళని రమ్మన్నారు అనమాట. సో అందరూ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ కి వచ్చినా గానీ కల్కి మీద మాత్రం ఎవరికి ఏ ఒపీనియన్ లేకపోవడం, మరి తనకి ప్లస్ మైనస్ కూడా వాళ్ళు రివీల్ చేయలేదు కదా. మైనస్ అని చెప్పారు యాక్చువల్ గా. ఎందుకంటే నువ్వు ఏ రకంగానూ ఎలివేట్ అవ్వలేదు. సో ఒక గుడ్ వేలో కానీ ఒక బ్యాడ్ వేలో కానీ నువ్వు ఎలివేట్ అవ్వలేదు. సో అందుకోసమని నువ్వు అంత వాల్యుబుల్ ప్లేయర్ కాదేమో అని ఒక ట్యాగ్ ఇచ్చారు ఆ అమ్మాయికి. కల్కి అయితే నాకు ఇది మంచిది అనుకుంటున్నాను అన్నది కదా. ఐ మీన్ అంటే నా పైన ఒక అభిప్రాయం లేకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ నేను దానికి ఏం చేయాలన్నట్టు ఆ అమ్మాయి మాట్లాడింది. సో అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. సో నిజమే కల్కి పైన అంటే ఒక అభిప్రాయం అంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా కొంచెం కంటే అతి సెల్ఫిష్ గా ఉంది. ఓకే, కొంచెం మేబీ ఎలివేట్ అయింది ఆ డబ్బుల దాంట్లో ఏమో, అంటే సెలెక్షన్ దగ్గర మాత్రమే తను మేబీ ఎలివేట్ అయిందేమో నేను అనుకుంటాను కదా. తను ఓవర్ సెల్ఫిష్ గా ఉంది యాక్చువల్ గా. టీమ్ లో కూడా ఎప్పుడైనా ఏదన్నా వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉండేది తెలియదు కాబట్టి మనం అంత అలాంటి డిస్కషన్స్ ఏం తెలియదు కాబట్టి ఊరికే మనం చూసిన దాని ప్రకారం అయితే ఆ అమ్మాయి కొంచెం ఓవర్ సెల్ఫిష్ గా ఉంది. సో ఈ రోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ప్రసన్న వచ్చేసి నాగాకి డంబ్ అనే ట్యాగ్ ఇస్తాడు. ఎందుకు ఇచ్చావని అంటే నువ్వు నా పైన సింపతి చూపించి లీడర్ ట్యాగ్ ఇచ్చావేమో
అని అంటాడు. అంటే జడ్జెస్ ఉండి అలా ఎందుకు అనుకున్నావు, నువ్వు అలా ఎందుకు అనుకున్నావు, నీకు ఒక ఛాన్స్ ఇద్దామని నాగా అనుకోవచ్చు, తన టీంలో నువ్వు ప్లే చేసావు కదా వరకు అని జడ్జెస్ అడిగితే ఇఫ్ లేదు, ఇన్ నాకు కేస్ తను నాకు సింపతి ప్లే అనిపించలేదు, చేసినా కూడా తప్పే ఉంది అన్నారు కదా. నాకు అనిపించలేదు అని తను అంటాడు. సో నాగాని అడిగితే నాగా అంటాడు, తనకి ఛాన్స్ రాలేదు, నేను ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. సో తను ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు, సో మెంటల్ గా కూడా ఎంత ఫిట్ గా ఉన్నాడో చూపిద్దామని నేను ఒక ఛాన్స్ ఇద్దామని అనుకున్నాను. సో దానికోసమని తనకి లీడర్షిప్ ట్యాగ్ ఇచ్చాను తప్ప తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్న థాట్ నా మైండ్ లో లేదు. ఒకవేళ తను అలా అనుకుంటే నేను చేయలేనని చెప్పాడు. సో దీనికి జడ్జెస్ ఒప్పుకున్నారు. యాక్చువల్గా నాగా పాయింట్ తోని వాళ్ళు ఏకీభవించారు. యాక్చువల్గా అది కూడా కరెక్టే, కానీ అంత దూరం వెళ్ళిన తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని నాగా చూసినట్టయితే ఏమనిపించలేదు. ఎందుకంటే నాగా మాట్లాడినప్పుడు కొంచెం మెచ్యూర్డ్ గా మాట్లాడతాడు, ఎవరికి ఎంతవరకు సమాధానం చెప్పాలనో అంతవరకే సమాధానం చెప్తాడు. కానీ నాగా అయితే ఫుల్ ఎలివేట్ అయిపోతున్నాడు. నాగా ఎలివేషన్ అని అంటే తను ఆడుతున్నాడు యాక్చువల్ గా, ఎందుకంటే తను ఫిజికల్ గా తెలివిగా రెండిట్లలోనూ బాగానే ఆడుతున్నాడు కాబట్టి ఎఫర్ట్స్ పెడుతున్నాడు కాబట్టి తను ఎలివేట్ అవుతున్నాడు. ఈ రోజు మెయిన్ గా ఎలివేట్ అయింది ప్రసన్న పాయింట్ పైన. ప్రసన్న తనని డమ్మని ఇవ్వడం ఎవరు ఒప్పుకోలేరు, యాక్చువల్లీ జడ్జెస్ కూడా ఒప్పుకోలేరు ప్రసన్న రేజ్ చేసిన పాయింట్. తర్వాత ప్రసన్నకి ఇంకో ఛాన్స్ ఇచ్చేస్తే హరిత హరీష్ ని ఐ మీన్ లైక్ ఈగోయిస్ట్ ఫెల్లో అన్నట్టు చూపిద్దాం అన్నట్టు చూశాడు. కానీ హరిత హరీష్ వచ్చేసి గట్టిగా మాట్లాడేసరికి ప్రసన్న సైలెంట్ అయిపోయాడు, కొంచెం భావోద్వేగానికి అయితే గురయ్యాడు. సో భావోద్వేగం అంటే ఎలా అంటే అంత ఆహార్యం ఉంది మనిషికి, మాట్లాడాలంటే అంత ఆహార్యం, తన యాటిట్యూడ్ బాగానే ఉంది, కానీ సున్నిత మనస్కుడు అని ఒక పదం వాడచ్చు అనిపించింది నాకు ప్రసన్న విషయంలో. మనకు కనిపించిన మనిషి కన్నా కూడా తన మనసు ఎట్లా అంటే బాగా సున్నితంగా ఉంది. ఎందుకంటే హరిత హరీష్ వచ్చేసి ఒక లెవెల్లో వాయిస్ రేజ్ చేసి మాట్లాడితే తను ఇంకా రెండు మాటలు మాట్లాడితే ఏడ్చేవాడేమో అన్న లెవెల్కి వెళ్ళిపోయాడు. సో అప్పుడు తిను శ్రీముఖి వచ్చేసి కొంచెం ఆ మ్యాటర్ ని కొంచెం డీల్ చేయడానికి ట్రై చేసింది. సో తను ఏమన్నాడనంటే నేను ఇలాంటి హార్డ్ డిస్కషన్స్ ఎప్పుడు చేయలేదు అన్న ఒక పాయింట్ లెవెల్లో మాట్లాడాడు. సో అదే యాక్చువల్ గా ప్రసన్న గురించి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే తను సున్నిత మనస్కుడు. సో ఈ పాయింట్ పైన తను హౌస్ లోకి వెళ్ళాడేమో అని నేను అభిప్రాయపడుతున్నా ఈ ఒక్క పాయింట్ పైన. ఎందుకంటే హౌస్ లో సో నువ్వు ఏదనుకుంటే అది డైరెక్ట్ గా మాట్లాడేవాళ్ళు చెప్పాలి. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు మాత్రమే వెళ్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఒకవేళ భావోద్వేగానికి లోనైతే ఎక్కువ రోజులు అక్కడ ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఉంటారు అనే ఫీలింగ్ వచ్చేసి వాళ్ళు ఇంకేం చేయలేరు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత. సో అలాంటి వాళ్ళు మేబీ అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం ఈ రోజుకైతే. సో ఈ ఆట అంతా చూసిన తర్వాత లాస్ట్ లో ఫైనలిస్టులు ఎవరవుతారా అని ఒకసారి గెస్ చేసుకుంటే ఫస్ట్ ఓటింగ్ త్రూ అయితే షాకిబ్ ఆట గురించి మాట్లాడాలి ఈ రోజు. యాక్చువల్గా షాకిబ్ ఏం చేశారంటే మధ్యలో పపెట్ గేమ్ పాజ్ లో ఉంది. పాజ్ లో ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే ఎంటీ బౌల్స్ ఏమున్నాయని చెప్పేసి షాకిబ్ ఉన్న ప్రియా ఇద్దరు కలిసి ఆడారు ఈ రోజు. సో ఎంటీ బౌల్స్ ఏమున్నాయో ప్రియాకి ఇలా చూపిస్తున్నాడు నార్మల్ గా చేయి పెట్టేసి. సో నెక్స్ట్ టాస్క్ ఐ మీన్ నెక్స్ట్ స్టార్ట్ అవగానే ఈజీగా ఉంటుందని చెప్పి తన థాట్. కానీ సో టాస్కే అది యాక్చువల్ గా అలా చూపించద్దు, చూపిస్తే ఇంకా టాస్క్ ఈజీ అయిపోద్ది. సో ఇంకా అప్పుడు శ్రీముఖి అసలు సహనం కోల్పోయి అరిచేసింది షాకిబ్ పైన, నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని. సో అలా చేసేసరికి మన ఈ జడ్జ్ ఆయన నవదీప్ వచ్చేసి లేదు ఇంకా మీరు డిస్క్వాలిఫై, మీరు వెళ్ళిపోండి కూర్చోండి అని చెప్పాడు. సో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. లాస్ట్కి కూడా మన షాకిబ్ వచ్చేసి కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆయన ఏం పేరు ఇంకో జడ్జ్ అభిజిత్ వచ్చేసి మీకు అంటే ఏం క్లియర్ గా అంటే ఇలా చేతులతో కర్రలు పట్టుకొని ఆడిపించాలి అలాంటి ఇలాంటి అంటే అంత స్ట్రిక్ట్ గా రూల్స్ సరిగ్గా లేవని అంటే మరి చేతులతోనే పట్టి ఆడిపించబోయారా మీరు డైరెక్ట్ గా? మీకు రూల్స్ అంత కరెక్ట్ గా తెలియకపోతే మీరు అసలు ఏం మాట్లాడుతారో మీకు తెలుసా అన్న ఒక 2 పాయింట్స్ అయితే రేజ్ చేశారు. రేజ్ చేసి కొంచెం షాకిబ్ కి వార్నింగ్ ఇచ్చినట్టే చేశారు. సో
ఆ వార్నింగ్స్ కూడా కొంచెం అంటే ఒక 2-3 డేస్ నుంచి షాకిబ్ కి వార్నింగ్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే తను ఆడుతున్నాడు కానీ కొంచెం ఓవర్ థింకింగ్ కావచ్చు, లేదంటే కొంచెం ఎలా అంటే తను గెలవాలి అని లేదంటే ఎలివేట్ అవ్వాలని ప్రయత్నంలో ఫోకస్ మిస్ అవుతుంది. ఆట పైన ఫోకస్ మిస్ అవుతుంది. ఫోకస్ మిస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఓడిపోతాం. అదే జరుగుతుంది. ఈ రోజు ఏదో స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకున్నాడు కానీ అసలు ప్లేనే అది, దాంట్లో స్ట్రాటజీ పెట్టాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీ ఎస్. సో స్ట్రాటజీ ఫెయిల్ అయ్యేసరికి ఇంకా తను కానీ ఒకవేళ వాళ్ళ గేమ్ లో ఉంటే వాళ్ళే వినేవాళ్ళు కదా. ఎస్, అప్పటికి 2 points ఉన్నారు. లీడింగ్ లో అయితే వాళ్ళే ఉన్నారు. ఇంకా 4 points కి వాళ్ళు ప్లే చేయాలి. కానీ ఇన్ కేస్ వాళ్ళు ఉంటుంటే 3 points తో నాగా టీం వాళ్ళతో విన్ అయ్యారు. మేబీ ఇంకొక 2 points టీం చాలా బాగా విన్నది. ఏంటంటే లాస్ట్ 3 points ఉన్నాయి. ఆ లాస్ట్ 3 points నాగా టీం వచ్చేసింది. నాగా ప్రసన్న ఇద్దరు కలిసి తీసుకొచ్చారు. ఇన్ కేస్ వీళ్ళు ఉంటుంటే కానీ వీళ్ళే విన్ అయ్యేవాళ్ళు. సో దానికి గాను ప్రసన్న నాగా టీం విన్ అవ్వడం వల్ల ప్రసన్నకి ఓట్ అప్పీల్ చేసుకునే రైట్ వచ్చింది. దాని తర్వాత నాగాని బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డే గా వాళ్ళు వరస్ట్ ప్లేయర్ వచ్చేసి శ్వేత శెట్టియా కాదు, వరస్ట్ ప్లేయర్ వచ్చేసి షాకిబ్ అండ్ ఇద్దరు ఉన్నారు కదా ఇవాళ. శ్వేత కూడా ఉంది. ఓకే, శ్వేత అండ్ శ్వేత శెట్టి ఏమో డైరెక్ట్ గా అంటే తన గేమ్ ప్లే ఏం లేదు అన్నట్టుగా ఇచ్చారు. అండ్ దెన్ షాకిబ్ ఏమో తను అంటే తన చేసిన మిస్టేక్ వల్ల ఎల్లో కార్డ్ తీసుకున్నాడు. శ్వేత వచ్చేసి తన గేమ్ ప్లే ఏం లేదు అన్నట్టుగా శ్వేతకి అయితే ఇచ్చారు అనమాట. శ్వేతనైతే ఏదో కమిట్మెంట్ ఇచ్చాను ఇందులో ఉండాలి అంటే కొన్ని రోజుల ఫస్ట్ తను మా మదర్కి బాగాలేకుండా నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నాకు ఇది ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడేది. అంత ఆ లెవెల్లో చెప్పిన లెవెల్ బిల్డప్ ఇచ్చిన లెవెల్లో లేదు. సో ఫైనల్ గా మనము ఫైనల్ కి ఎవరెవరు వెళ్తారని ఒక చిన్న మనం ఓటింగ్ త్రూ అండ్ అలాగే జడ్జెస్ త్రూ జడ్జెస్ త్రూ ఓటింగ్ త్రూ వెళ్తారు అనుకుంటారు. కానీ మనం ఫైనల్ గా ఎవరెవరు వెళ్తాం అనుకుంటున్నామని మనం అనుకుంటే ఓటింగ్ ప్రకారం అయితే మనం ఫస్ట్ శ్రీజని చెప్పొచ్చు. శ్రీజ తర్వాత ప్రియా, పవన్ కళ్యాణ్ కూడా బాగున్నారు అంటే నెక్స్ట్ లెవెల్ తర్వాత. ఇప్పుడు శ్రీజ, ప్రియా, నాగా వీళ్ళు ముగ్గురు ఒక లైన్ లో ఉన్నారు. యాక్చువల్ గా అంటే ఆట లెవెల్లో వీళ్ళు ముగ్గురు ఒక లైన్ లో ఉన్నారు. దాని తర్వాత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా బాగా ఆడుతుండు. కాకపోతే తను కూడా లేదు అంటే తెలియకపోవడం కాదు, మాట్లాడినప్పుడు సరిగ్గానే మాట్లాడతాడు. మనీష్ గురించి ఏమంటారు? మనీష్ ఏమో నాకంతా అంటే అలాంటి మనిషి ఇప్పుడు హౌస్ లోకి వెళ్తే ఓన్లీ ఫ్లాస్ గురించే మాట్లాడతారు తప్ప గుడ్ వైబ్స్ ఏమి ఉండవు. సైలెంట్ గా కూర్చొని గేమ్ ప్లే చేయడానికి అభిజిత్ మాట్లాడతాడు, పాయింట్ పైన మాట్లాడతాడు. అక్కడ సిల్లీ విషయాల పైన మాట్లాడు. కానీ మనీష్ వచ్చేసి నేను ఫస్ట్ నుంచి చూస్తున్న ప్రకారం అయితే సిల్లీ విషయాలు మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తిలోని లోపాలను మాత్రమైతే చూపుతాడు ఆ మనిషి. గుడ్స్ ని అంటే మంచి విషయాలను ఎత్తి చూపించినట్టు నాకు అనిపిస్తుంది. సో దివ్య, మనీష్ ఇద్దరు నాకు అంత పెద్ద లైక్ అందులోకి వెళ్ళడానికి అంత పెద్ద అర్హులు కాదేమో అనిపిస్తుంది. దానికి బదులు హరిత హరీష్ వెళ్తే కొంచెం ఫైర్ అని ఉంటాయి. హరిత హరీష్ వెళ్ళాలి ఎందుకు అంటే కట్టే కొట్టే తెచ్చేపెట్టే తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు నాకు. అంటే తను నేను గ్రేట్, సో నేను ఒక్కనే గ్రేట్ అని చెప్పాలనుకుంటున్నాడు. అందులోకి వెళ్తేనన్నా అసలు తను ఏంటిది అనేది తనకు తెలుస్తుందేమో అని ఇక్కడ కూడా తను రియలైజ్ అవ్వలేదు యాక్చువల్ గా ఇప్పటి వరకు కూడా. తను గ్రేట్ అన్న ఒక ఉద్దేశంలోనే ఉన్నాడు. హౌస్ వరకు వెళ్తే కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాడు. ఆ బౌండరీస్ లో నేను ఉంటాను, నా తర్వాత ఇంకా బయట హౌస్ వరకు వెళ్తే తన నిజ స్వరూపం తన ఏంటిదో తనకు తెలుస్తుందేమో అనిపిస్తుంది యాక్చువల్ గా. అంటే తనకి సరిగ్గా మాట్లాడే వాళ్ళు తగలలేదు ఇంకా తనతో. తను కొంచెం పొయటిక్ గా మాట్లాడతాడు. అలాగే అంటే పొయటిక్ గా అంటే ఎట్లా అంటే కవిత్వం హసినట్టు ఉంటుంది తను మాట్లాడే డైలాగ్ చెప్పినట్టు. సో అలాంటి మాట్లాడేటోళ్ళు ఎవరన్నా తగిలిరంటే ఇంకా హరీష్ కి తెలుస్తుంది యాక్చువల్ గా. సో కొంచెం హరీష్ కి కూడా తెలియాలి.
అలాంటి వాళ్ళు బయట కంటే ఒక 2-4 రోజులు హౌస్ లో ఉండి బయటకు వెళ్తే బెటర్ ఏమో అని నా మేబీ ఉద్దేశం. వస్తాడేమో అని నేను అనుకుంటున్నా హరిత హరీష్ అయితే. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ది బెస్ట్ అని అంటే అంత ది మార్కబుల్ బెస్ట్ అంటే అంతే. ఇంకా నా దృష్టిలో మాత్రం వీళ్ళే, శ్రియ తర్వాత సారీ శ్రీజ, దమ్ము శ్రీజ, శ్రీజ ప్రియా, దమ్ము శ్రీజ, ప్రియా, తర్వాత పవన్ కళ్యాణ్, నాగా, హరిత హరీష్, ఇంకా మనీష్ నాకు ఎందుకో అంత పెద్ద అనిపించట్లేదు. హెల్తీగా వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయాలి చెప్పలేదు. సో ఇంతవరకు అయితే అది ఆట విషయానికి వస్తే. సో ఓటింగ్ లో ఎవరు ఫస్ట్ ఉన్నారు? ఓటింగ్ లో వచ్చేసి శ్రీయానా, సారీ శ్రీజ, దమ్ము శ్రీజ ఫస్ట్ లో ఉంది. అండ్ తర్వాత ప్రియా అండ్ షాకిబ్, అండ్ పవన్ కళ్యాణ్, ఓకే, తర్వాత డెమోన్ పవన్. సో ఇట్లా లైన్ లో ఇంకా టాప్ 5 లో అయితే వీళ్ళున్నారు. ఓటింగ్ త్రూ ఎంత మంది వెళ్ళాలి లోపలికి? 3 members ఓటింగ్ త్రూ. జడ్జెస్ త్రూ 2 members, 2 or 3. సో ఏం జరుగుతుందో చూద్దాము. ఓటింగ్ లోనైనా జడ్జెస్ డెసిషన్ లోనైనా శ్రీజాన్ అయితే పక్కా, టైం వరకు చెప్పలేం కదా మనం. ఆ టైం శ్రీజ ప్రియాన్ అయితే పక్కగా ఉండేలా అనిపిస్తుంది. ఓటింగ్ త్రూ ఇప్పటి వరకు అయితే ఓటింగ్ కూడా వీళ్ళు టాప్ లోనే ఉన్నారు. సో ఓటింగ్ త్రూ అయితే మేబీ శ్రీజ అండ్ ప్రియా పక్కగా ఉంటారేమో అని మేము అనుకుంటున్నాము. సో చూద్దాము ఎవరు వస్తారు ఏంటి అనేది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేంత వరకు కూడా ఎవరు రివీల్ చేయరు కదా. సో లెట్స్ సీ ఎవరు వస్తారో, మరి మనం ఎవరిని చూస్తామో బిగ్ బాస్ హౌస్ లో ఆ రోజు చూసేద్దాము. సో ఈ రోజు వీడియో అయితే ఇది. అండ్ నెక్స్ట్ వీడియో కూడా, సో వీఆర్ ప్లానింగ్ అబౌట్ కంటెస్టెంట్స్ అండ్ హౌస్ మేట్స్. సో నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది. ఈ వీడియో చూసాక వెంటనే ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ మీకు మా వీడియోస్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.